కంబదూరు బెంగళూరు బైపాస్ ప్రధాన రహదారిలో ఉన్న కొండ ప్రాంతంలో చిరుతలు ఎక్కువగా సంచరించడంతో కంబదూరు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మేము మా పొలంలో రాత్రి వేరుశనక్కాయ కళ్ళం దగ్గరికి పోయింటే మాకు 3 గంటలప్పుడు కరిడి చిరుత పులులు 3 పులులు మాకంట పడినాయి. మాకు చాలా భయంగా ఉంది. కొండనక మమ్మల్ని కొంచెం రక్షించవలసిందిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కోరుచున్నాము. ఏ సమయంలో మీకు చిరుతపులి ఎదురుపడింది? రాత్రి 3 గంటలప్పుడు. ఆ సమయంలో ఎందుకు పోయారు? కరిడి చెనిక్కాయలు కాపలా ఉన్నాం. చెనిక్కాయ రాసి కాపలా. ఏ కొండ అది? కంబదూరు కొండ, మన ఊరు కొండ, కంబదూరు కొండ. ఒక తల్లి 2 పిల్లలు, 3 కర్రలు ఉన్నాయి, 3 పులులు ఉన్నాయి, చిరుత పులులు. నీ పేరు? ఎం చంద్రమౌళి. ఈ కొండ దిగువ భాగాన రైతులు టమోటా పంట, వేరుశెనగ, మొక్కజొన్న, నుగ్గికాయ చెట్లు తదితర పంటలు సాగు చేసుకున్నారు. మరొక చోట వరి పంటలు కూడా సాగు చేసుకున్నారు. అయితే రైతులు ఎప్పుడు పడితే అప్పుడు వారి పొలాల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరుతలు కనబడడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులే ఇక్కడ వదిలి వెళ్ళారని మరికొంతమంది తెలియజేస్తున్నారు. ఏదేమైనా రైతులు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంతో ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు వాపోతున్నారు. దానిపైన కుక్క కూర్చోండి, దానిపైన ఉండేది ఏది ఉంది? చిరుతపులి ఉందా? 2 ఉండేది, 1 కాదా, 2 ఉన్నాయి. నువ్వు అక్కడికి ఎందుకు పోతున్నావు? గొర్రెలు మాకు ఇదంతా మేస్తా అంటే కానొస్తాయి, గొర్రెలు చూసే పోతాయి. కొండెనక వేరుశెనగ పంటలు, టమోటా పంటలు వేసుకున్నాం మేము. ఏ టైం అంటే ఆ టైం కంపల్సరీ నీళ్ళు పెట్టేదానికి దీనికి పోవాల్సిందే. కానీ 3 పులులతో మాకు చాలా బాధ ఏర్పడుతుంది. నైట్ పోలేకపోతున్నాము. పొద్దున 7 గంటలైనా కానీ బయటే ఉంటున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంటు కంపల్సరీ అది యాక్షన్ తీసుకొని మనం కాపాడాల్సిందిగా కోరుతున్నాం.